అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ స్వర్ణ, మెడికల్ సూపరింటెండెంట్ ఏరియా హాస్పిటల్ని. అలాగే మన దగ్గర సీనియర్ డాక్టర్ మహేష్ గారు అండ్ ఆఫ్థల్మాలజిస్ట్ డాక్టర్ దీప్తి గారు ఉన్నారు. ఈ నెల మొత్తం 25వ తారీఖు నుంచి సెప్టెంబర్ 8 వరకు మనము జాతీయ నేత్రదానం గురించి వారోత్సవాలు జరుపుకుంటున్నామండి. సో దీనికి భాగంగా ఈసారి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా నేత్రదానం చేయాలనేది స్లోగన్. సో అందరూ కూడా చనిపోయిన తర్వాత వాళ్ళ కార్నియా అది ఇస్తే మనము ఇంకొకరికి చూపు ఇచ్చిన వాళ్ళం అవుతామండి. ఇది అన్ని దానాల కంటే కూడా చాలా ముఖ్యమైన దానము. దీనివల్ల మనం చనిపోయిన తర్వాత కూడా మనము వెలుగును చూపించగలుగుతాము పేషెంట్స్కి. ఒక్కరు చనిపోయి ఇద్దరికి చూపునివ్వగలుగుతాము. అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ నేత్రదానము దాంట్లో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నామండి. దీంట్లో ఏంటంటే పేషెంట్ చనిపోయిన తర్వాత ఇప్పుడు ప్రతిరోజు మన ఏరియా హాస్పిటల్కి డాక్టర్ గారి దగ్గరికి వస్తే వాళ్ళ పేరు ఇంకా ఫోన్ నెంబర్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ వివరాలన్నీ కూడా మన దగ్గరలో ఉన్న కాకినాడలో ఉన్న సెంటర్స్కి ఐడి సెంటర్స్కి పంపిస్తాము. అక్కడి నుంచి ఏంటంటే వీళ్ళని ఆ నంబర్స్ అవి సేవ్ చేసుకుంటారు. ఎప్పుడైతే పేషెంట్ చనిపోతారో వాళ్ళ ఇంటి వాళ్ళు మనకి హాస్పిటల్కి కానీ అక్కడ ఐ బ్యాంక్ కానీ కాల్ చేస్తే వెంటనే వాళ్ళు వచ్చి కార్నియా తీసుకొని దానం చేయడం జరుగుతుంది. అది ఇంకో వాళ్ళకి ఇంప్లాంట్ చేయడం జరుగుతుంది. సో ఇది అందరూ కూడా దీన్ని సీరియస్గా తీసుకొని అందరూ కూడా దీంట్లో యాక్టివ్ పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.